హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా బాక్స్ విఏజెస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దామండి. అదేంటంటే దొండకాయ పుదీనా ఫ్రై. కావాల్సినవి చూద్దాం. నేను ఒక సుమారు 400 గ్రాముల దొండకాయలు తీసుకుని ఇలా చక్రాల్లో తొరుక్కున్నానండి. తొరుక్కుని పక్కన పెట్టుకున్నాం. ఒక చిన్న పుదీనా కట్ట కూడా తీసుకుని ఆకులన్నీ ఊల్చుకుని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసి దొండకాయ ముక్కలన్నీ వేసి కలయబెట్టి ఒక్క 3 నిమిషాలు మూత పెట్టి తీయండి. బాగా కలయబెట్టండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా చక్కగా అనమాట. బాగా కలయబెట్టి మళ్ళీ మూత పెట్టండి. ఇంకొక 4 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసారా, 20 నుంచి 30% చక్కగా మగ్గిపోతుంది. చూడండి చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా కలయబెట్టండి. బాగా కలయబెట్టి చక్క కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒక పావు చెంచాడు పసుపు వేయండి. వేసి మళ్ళీ పసుపు అంతా కలిసేటట్టు బాగా కలియబెట్టండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేయండి. ఒక పావు చెంచాడు ఉప్పు వేసి బాగా కలియబెట్టండి. బాగా అటు నుంచి ఇటు బాగా కలియబెట్టి చక్కగా మళ్ళీ మూత పెట్టండి. ఒక్క 3 నిమిషాలు చాలు. ఈసారి చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకోండి. వేసుకుని ఒక అర చెంచాడు మెంతులు, ఒక చెంచాడు ధనియాలు, ఒక చెంచాడు ధనియాలు వేసుకుని అటు ఇటు కదపండి. ఒక 4 ఎండుమిరపకాయలు చక్కగా వేసుకుని అటు ఇటు చక్కగా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోతాయి లేదంటే. ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కాస్త అటు ఇటు చక్కగా కలపండి. అన్నీ సమానంగా వేగేటట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం చిన్న కట్ట పుదీనాకు తీసుకుని ఆకులు ఒలుచుకుని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేయండి. పుదీనాకు వేసేసి బాగా చక్కగా అటు ఇటు కలపండి. పుదీనాకు ఆకు కూడా వేగేటట్టు అనమాట, మాడకూడదు చక్కగాను. ఇందుట్లో కూడా కొద్దిగా ఓ పావు చెంచాడు పసుపు, ఇందాక ఒక పావు చెంచాడు ఉప్పు వేసాం కదా దొండకాయలో, ఇందుట్లో ఒక పావు చెంచాడు ఉప్పు చక్కగా వేసి బాగా కలపండి. చక్కగా చూసారా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే చల్లారబెట్టండి. ఒక ప్లేట్లోకి తీసి చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందుట్లో వేసుకుని చక్కగా ఇలా మెత్తగా చూసారా ఇలా చక్కగా పట్టేసుకోండి. ఈ పట్టిన మొత్తం తీసుకొచ్చి చక్కగా ఈ దొండకాయ మగ్గుతుంది కదా అందుట్లో వేసేయండి. వేసేసి చక్కగా బాగా కలబెట్టండి. పైనుంచి కింద, కింద నుంచి పైకి బాగా కలిసేటట్టు. చూసారా అద్భుతంగా వచ్చింది కదా. మూత పెట్టేయండి, పొయ్యి కట్టేయండి, అయిపోయింది. సర్వింగ్ డిష్లో తీసుకోవడం. ఇంకా అద్భుతమైన దొండకాయ పుదీనాకు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, అన్ని రకాల అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.